మాజీ సీఎం రోషయ్య సంస్మరణ సభకు సీఎం రేవంత్ హాజరయ్యారు. మాజీ సీఎం రోషయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి అని రోషయ్య చెప్పారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు చట్టసభల్లో అలాంటి పరిస్థితి ఉండటం లేదన్నారు. రోషయ్య వలనే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పాటైందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ ఆయన పాటించారని కొనియాడారు. దయానంద్ గారిని, అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారిని, చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసిన మిత్రులు జగ్గయ్యపేట శాసనసభ్యులు తాతయ్య గారు, రాంబాబు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా గణేష్ మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ గారు, చాలామంది మిత్రులు. చాలా సంవత్సరాలైంది వాళ్ళందరినీ కలవక. ఇతర రాజకీయ కార్యక్రమాలలో ఉంటూ రకరకాల నేపథ్యంలో మిత్రులందరినీ కలవక చాలా సంవత్సరాలైంది. ఈ రోజు ఈ వేదిక మీద రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా మా సహచర ప్రజాప్రతినిధులను, ఆర్యవైశ్య సభ్యులను, కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా గతంలో రోషయ్య గారితో మాకున్న అనుబంధం, శాసన మండలిలో, శాసన సభలో వారితో పోటీ పడి ప్రసంగించాలన్న ఆలోచన, స్ఫూర్తిని వారు మాకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక మాట ఈ వేదిక మీద నుంచి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే 16 సార్లు రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను, ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించారు. కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా 16,000 కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. 2007 సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు, సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన రామయ్య గారు, ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోషయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం. ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో, మనం మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా, సమాచార లోపం ఉన్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది. శాసన మండలి సభ్యులు దయానంద్ గారిని, అదే విధంగా